సాక్షి బిజినెస్ దిస్ ఇస్ దుర్గా. లార్జ్ క్యాప్ కేటగిరీలోని ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్ కంపెనీ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 2026 ఫైనాన్షియల్ ఇయర్కు సంబంధించి ఇంటీరియం డివిడెండ్ ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేర్కి 1485% మేర డివిడెండ్ చెల్లిస్తామని తెలిపింది. దీనికి అర్హులైన షేర్ హోల్డర్లు నిర్ణయించే రికార్డు డేట్ జనవరి 21గా కంపెనీ డైరెక్టర్స్ బోర్డు నిర్ణయించినట్లు తెలిపింది. ఇక ఈ క్రమంలో ఈ స్టాక్ ఫోకస్లోకి వచ్చింది. జనవరి 21 ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది. ఒక రోజులో ఈ కంపెనీ షేర్లు ఎక్స్ డివిడెండ్ ట్రేడింగ్ చేయనున్నాయి. దీంతో ఈ రోజు రేపు ఈ కంపెనీలో షేర్లు ఫోకస్లో ఉంటాయి. మరోవైపు గత నెల రోజుల్లో ఈ కంపెనీ షేర్ హోల్డర్స్ 13% లాభాన్ని అందించింది. ఈ స్టాక్ 2025 డిసెంబర్ 19 రోజునే స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయింది. అంటే నెల రోజుల్లోనే భారీ స్థాయిలో డివిడెండ్ ప్రకటించడం గమనార్హం. కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం ఇటీవలే జరిగిన కంపెనీ బోర్డు డైరెక్టర్స్ సమావేశంలో 2026 ఆర్థిక సంవత్సరానికి ₹1 ఫేస్ వాల్యూ ఉన్న ఒక్కో ఈక్విటీ షేర్కి 14.85 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు ఆమోదం లభించింది. ఈ మధ్యంతర డివిడెండ్ నిర్ణయించే రికార్డు డేట్ జనవరి 21గా నిర్ణయించారు. రికార్డు డేట్ నాటికి షేర్లు కొనుగోలు చేసి కంపెనీ రికార్డుల్లో ఉన్న వారికి మాత్రమే ఈ మధ్యంతర డివిడెండ్ పొందేందుకు అర్హులని కంపెనీ తెలిపింది. ఈ రోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ షేరు 1% నష్టంతో 2903 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ షేరు 52 వారాల గరిష్ట ధర 2977.70, అలాగే 52 వారాల కనిష్ట ధర 2530 వద్ద ఉన్నాయి. గత వారం రోజుల్లో ఈ షేరు 11% లాభాన్ని, గత నెల రోజుల్లో 12% లాభాన్ని తమ వాటాదారులకు అందించింది. ఈ కంపెనీ నెల రోజుల క్రితమే డిసెంబర్ 19న స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ 1,41,000 కోట్లుగా ఉంది. దేశంలోని ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ ఒకటి. ఈ కంపెనీ ఐసిఐసిఐ బ్యాంక్, ప్రుడెన్షియల్ పిఎల్సిల జాయింట్ వెంచర్. ప్రస్తుతం ఈ కంపెనీ మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, ఆఫ్ షోర్ అడ్వైజరీని అందిస్తోంది. ఈ కంపెనీని 1993లో ప్రారంభించారు. ముంబై కేంద్రంగా తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.